వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, 2 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణ. ప్రైవేటు ఉద్యోగులకు అండగా ప్రభుత్వం, పండగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్. మూడు 317 జీవో అమలులో ఉద్యోగులు బదిలీలు, విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. నల్గొండ జిల్లాలో అక్రమ నిర్మాణాలు, అధికారులు స్పందించాలని వినతి. డీటెయిల్స్ చూస్తే వనస్థలిపురం PS పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. బాధితురాలు శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రభుత్వ ఉద్యోగి సయ్యద్ మతిన్ హైమద్ తన దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. డబ్బులు తీసుకున్న నిందితుడు తనకే సంబంధం లేదని దబాయిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రీవాణి, సరూనగర్లో ఉంటాను. నాకు ఎలైట్ ఫంక్షన్ హాల్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ ఫంక్షన్లో మతిన్ అనే వ్యక్తి స్పీచ్ ఇస్తూ ఏదన్నా జాబ్ అవకాశాలు కానీ ఏదన్నా కావాలంటే నాకు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. అంటే నేను తర్వాత కూడా చూశాను. ఒకసారి కాల్ చేసి చూద్దాం, ఊరికే ఉన్న జాబ్ ఏదన్నా ఇప్పిస్తాడేమో అని చెప్పేసి అన్న ఉద్దేశంతో నేను అతనికి ఒక కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే తను అన్నాడు, సరే అమ్మ నన్ను కలువు మరి అని అన్నాడు. ఎక్కడ కలుద్దామంటే ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గరికి రమ్మని అన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను తన కార్లో కూర్చొని నన్ను లోపల కూర్చోమన్నాడు. ఎందుకు సార్ చెప్పండి ఏదో విషయం అంటే, కూర్చోమ్మా, నా ప్రూఫ్ కూడా నేను చూపించాలి కదా అని తన ఐడి కార్డ్ చూపించాడు. ఐడి కార్డ్ చూపించి ఇది నాది గవర్నమెంట్ జాబ్ అమ్మ, నేను కూడా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను నీకు, నేను గవర్నమెంట్ టీచర్, పెద్ద హెడ్ మాస్టర్ని, నేను ఏదైనా జాబ్ అయినా ఇప్పిస్తాను నీకు అని అంటే, సరే ఏదైనా అవకాశం ఉంటే ఇప్పియండి అని నేను అడిగితే నాకు కొంత ఖర్చు అవుతుందమ్మా అని అన్నారు. అంటే ఎంత సార్, ఎంతవరకు అవుతుండొచ్చు అని నేను అడిగితే, ఒక 5 లక్షల వరకు అవుతుందమ్మా, గవర్నమెంట్ జాబ్ కదా ఎంతైనా అని అన్నాడు సార్. అనేసరికి నేను సార్ నా వల్ల అంత అయితే కాదు సార్, ఏదో కొంత ఇవ్వగలుగుతానంటే, ఎంత అమ్మ అంటే, ఒక 2 లక్షలు అయితే నా వల్ల అవుతుంది సార్ అని నేను అన్నాను. అంటే సరే అమ్మ ఇవ్వు, తర్వాత ఏదన్నా ఉంటే చూద్దాం తర్వాత అని చెప్పి అన్నాడు. నేను 2 లక్షలు మళ్ళీ మల్సరోడ్ తీసుకుపోయి ఇచ్చిన సార్. తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి నా కాల్ లిఫ్ట్ చేయడం మానేశాడు. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వేరే నెంబర్తో ఒకసారి ఫోన్ చేస్తే, నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకమ్మా నాకు కాల్ చేస్తున్నారు, ఇట్లా కాల్ చేయడం మేనర్స్ కాదు అది ఇది అని చెప్పి నేను ఎవరో తెలియనట్టుగా మాట్లాడి నన్ను చాలా బాధ పెట్టాడు సార్. అప్పటి నుంచి నేను కాల్ చేస్తున్నాను. కొత్త నెంబర్ల నుంచి ఎన్ని నెంబర్ల నుంచి చేసినా తన నెంబర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అసలు చేయకపోయేసరికి నేను మా పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని ఇట్లా కనుక్కొని ఆ నెంబర్ ఆయన ఇంటి అడ్రస్ కొంచెం తెలుసుకొని ఈరోజు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వెళ్ళేసరికి ఇంట్లో పైన ఉన్నాడు. తను బయటికి వచ్చేసరికి నేను ఉండి, ఏంది నా డబ్బులు తీసుకున్నావు, డబ్బులు ఇవ్వట్లేదు, నాకు అట్లా జాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను అతను గట్టిగా అడిగేసరికి మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చిండ్రు నా ఇంటికి అని చెప్పి నన్ను గలీజ్ మాటలు తిట్టుకుంటా బయటికి నెట్టేసిండు. నన్ను బయటికి నెట్టేసి ఆయన కిందికి దబదబా వెళ్ళిపోయేసరికి తనని పట్టుకోనికే మేము దగ్గరికి వెళ్ళేసరికి నన్ను చేయి పట్టుకొని లాగండి, బయటకు జారేసరికి సరే అని చెప్పి అయినా సరే పట్టుకుందాం అనేసరికి తను వెళ్ళిపోయాడు సార్. ఆ కార్ తీసుకొని తన కార్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. ప్రభుత్వ ఉద్యోగమే ఇప్పిస్తానన్నాడు సార్. 2 months 3 months అవుతుంది. ప్రైవేటు ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సైఫాబాద్లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2022 డైరీని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వైద్య ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు మంత్రి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
జరగండి ఇలా జరగండి ఇలా జరగండి మీరు లోపడొచ్చి లోపడొచ్చి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం 2022 యొక్క డైరీని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సంఘం యొక్క గౌరవ అధ్యక్షులు వారి చేతుల మీదుగా హరీష్ రావు గారి చేతుల మీదుగా మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మన వైద్య విధాన శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రవల్లి శ్రీనివాస్ గారు వారి చేతుల మీదుగా ఈ డైరీని ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రారంభించడం చాలా సంతోషం. అయితే ఏదైతే మా యొక్క సంఘం ప్రైవేటు ఉద్యోగుల సంఘం 2008 నుంచి కూడా పార్టీకి అనుబంధంగా అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ ఆనాడు రాష్ట్ర సాధన కోసం ఈనాడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారి యొక్క అడుగుదడలో నడుస్తూ వారి యొక్క పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం వారికి రాసిన వాటా కోసం హక్కుల కోసం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కోసం ఉచిత జాబ్ మేళాలు ప్రతి జిల్లాలో పెడుతూ వస్తున్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా క్రోడీకరించుకొని మళ్ళీ కరోనా టైంలో మొదటి వేవ్ కావచ్చు రెండో వేవ్ కావచ్చు ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఈ కరోనా సమయంలో కూడా మేము మా సంఘం స్వచ్ఛందంగా అన్ని వర్గాలు అన్ని విభాగాల అధ్యక్షులు కార్యదర్శులు కూడా స్వచ్ఛందంగా కార్మికులకు ప్రైవేటు ఉద్యోగులకు పేదవారికి కూడా గ్రాసరీ లాంటివి పంచుతూ వస్తున్న తరుణంలో మేము ప్రతి సంవత్సరం ఏదైతే డైరీ తీస్తామో డైరీలో పొందుపరిచేటువంటి అంశాలు కూడా వీటిలో క్లుప్తంగా ఉన్నాయి. పార్టీ పరంగా కావచ్చు అదేవిధంగా మా సంఘం పరంగా చేసిన సేవలు కూడా స్పష్టంగా ఉంటూ ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి ఉద్యోగాన్ని కూడా సంఘం అండగా ఉంటుంది. అందులో ఉన్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు హరీష్ రావు గారు కూడా ఎప్పటికప్పుడునే వాకప్ చేస్తూ ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందో అదేవిధంగా ప్రైవేట్ రంగంలో మనకు కావాల్సినటువంటి ఆర్టికల్ 371 ప్రకారం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కలగాలటువంటి ఒక ఆలోచనతోన ఈరోజు నడుస్తున్నటువంటి ఆర్గనైజేషను ఈ సంవత్సరం కూడా ముందుకు వస్తున్న తరంలో అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు జిల్లా కమిటీ సభ్యులే కావచ్చు అన్ని విభాగాలు మహిళా విభాగం కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు రియల్ ఎస్టేట్ వింగ్ కావచ్చు బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు మెడికల్. తెలంగాణలో 317 జీవో అమలు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీలలో భార్యాభర్తలకు వేర్వేరు జిల్లాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సైఫాబాద్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 32 జిల్లాలకు బదులుగా కేవలం 19 జిల్లాల్లో మాత్రమే బదిలీలు చేశారని వాపోయారు. 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం లేకుండా జీవో ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టారని ఉద్యోగులు మండిపడ్డారు. 13 జిల్లాలలో సుమారు 2500 మంది భార్యాభర్తలు 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 250 కుటుంబాలను కలిపి వారి జీవితాల్లో వెలుగు నింపాలని సీఎం కేసీఆర్ను కోరారు. మేము కరీంనగర్ జిల్లా నుండి వచ్చాము. కేసీఆర్ గారు స్పౌజులు 13 జిల్లాలలో ఉన్నటువంటి స్పౌజ్ పోజులను బ్లాక్ చేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 19 జిల్లాలకైతే ఎలాగా మీరు స్పౌజులను పంపించారో అలాగే ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి స్పౌజులను కూడా మమ్మల్ని ఒక దగ్గర చేర్చి మీరు పుణ్యం కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ భార్యాభర్తల్ని ఒక దగ్గరికి చేర్చి మరి కోరుతున్నాము. మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పటివరకు 8 మంది దాకా ఉపాధ్యాయులు చనిపోయినరు. ఇప్పుడన్నా మీరు మాకు తండ్రి లాంటి వారు. మా కోసం మీకే తప్ప మేము ఎవరికి చెప్పుకోము. మీరే పరిష్కరిస్తారని ఆశతో ఉన్నాము. తప్పకుండా మీకు మా ఇబ్బందులను పరిష్కరించి మమ్మల్ని భార్యాభర్తలను అందరినీ ఒక దగ్గర చేర్చగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాము సార్. మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట ఈ 13 జిల్లాలకు బ్లాక్ చేయడం వల్ల సార్ స్పౌస్ కేసులు అనేకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక మంది మహిళలు దూర ప్రాంతం వెళ్ళలేక చాలా ఇబ్బందులకు గురై ఈరోజు మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలే కలవడం జరిగింది సార్. వాళ్ళకి మా వినతులు వినిపించాము. డిఎస్సీ దగ్గర కట్టి డిఎస్సీ గారిని కలిసామంటే అనుమతించడం లేదు. అయినా మీ మీడియా ద్వారా మీకు విన్నపించుకుంటాం సార్. కేసీఆర్ గారు దయచేసి మీరు తండ్రి లాంటి వారు కాబట్టి మా సమస్యను పరిష్కరించి మా భార్యాభర్తల్ని మా దంపతులందరినీ ఒకచోట చేర్చినైతే మేము సుఖశాంతులతో ఉద్యోగాన్ని చేస్తామని
మీకు విన్నపించుకుంటున్నాం. జిల్లాలకు స్పోర్ట్స్కి సార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీ 13 జిల్లాలకు ఎందుకు ఇవ్వాలి? అదే సార్, అక్కడ ఏమవుతున్నది సార్, ఇక్కడ టెక్నికల్ ఏదో ఇష్యూ ఉన్నది, 13 జిల్లాలు బ్లాక్ చేయడం జరిగింది సార్. ఈ 13 జిల్లాల వల్ల బ్లాక్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. ఒకవేళ ఈ స్పౌస్ కేసు పరిశీలించినట్లయితే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సార్. 90% మంది 99% మందికి సమస్య ప్రశ్న అవుతుంది. కేవలం 5-10% మంది ఒక ఇబ్బంది గురైన కూడా ముందు వాళ్ళకి రావచ్చు సార్. మనకు సరిపోయినంత పోస్టులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. అది అధికారుల ద్వారా చర్చించి ఈ సమస్యకు మీ పరిష్కరించైతే మేము చాలా సుఖంగా ఉంటాం సార్, చాలా సంతోషంగా ఉంటాం, మీతో రుణపడి ఉంటాం సార్. ప్లీజ్ 13 జిల్లాలో ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఎంతమంది? ప్రతి జిల్లాకు దాదాపుగా ప్రతి జిల్లాకు 150 నుంచి 200 మంది ఉండొచ్చు సార్. దాని సరిపోయినంత ఖాళీలు కూడా ఉన్నాయి. ప్రతి కేడర్లో కూడా పోస్టులు ఉన్నాయి. వాటిని అన్బ్లాక్ చేసి మాకు కేటాయించినట్లయితే మేము సంతోషంగా హాయిగా వెళ్ళిపోయి మేము రుణపడి ఉంటాం సార్. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్టలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరెళ్లు వర్ధిల్లాలని బీజేపీ నాయకులు శేఖర్ యాదవ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఈటల అన్నారు. పంజాబ్లో నరేంద్ర మోడీకి జరిగిన సంఘటనను శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు దేశాన్ని పరిపాలించేటువంటి భాగ్యం కలగాలని, పంజాబులో మొన్న జరిగిన సంఘటన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మృత్యుంజయ హోమం జరపాలి, ప్రధానమంత్రి గారికి శక్తినివ్వాలని చెప్పి పిలుపునిస్తే దాంట్లో భాగంగానే జగద్గిరి గుట్టలో శేఖర్ యాదవ్ గారి ఈ డివిజన్లో పెద్దలు కూన శ్రీశైలం గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, మిగతా నాయకులంతా కూడా ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యజ్ఞంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు యజ్ఞం జరుగుతున్నంతసేపు మొక్కులు చెల్లించడం జరిగింది. నేను ఒకటే, ఇవాళ భారత ప్రజానీకం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భద్రత, ఒక భరోసాతో దేశ ప్రతిష్ట ముందుకు పోతున్న ఈ సందర్భంలో రాబోయే కాలంలో ప్రపంచ చిత్రపటం మీద దేశం యొక్క ఔన్నత్యం కానీ, గౌరవం కానీ మరింత ఇనుమడింపజేసి గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి భాగ్యాన్ని, శక్తిని నరేంద్ర మోడీకి కలిగించాలని చెప్పి మేము ఈ యాగం సందర్భంగా మొక్కులు చెల్లించారు. గతంలో ఈ థర్డ్ ఫ్రంట్లో అనేక సార్లు వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా కొసైల్లలేదు, సఫలం కాలేదు. మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరెవరైతే ఫ్రంట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ పార్టీలు గతంలో అనుభవించిన వేదన ఏందో నాకు తెలుసు. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో సొంత పత్రిక మన తెలంగాణ కాపాడుకోలేకపోయింది. వేల సార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా గౌరవం దక్కలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు. సిపిఎం పార్టీకి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసు కాబట్టి కేవలం పరస్పర అవసరాల కోసం ఫ్రంట్ తప్ప ప్రజల కోసం ఫ్రంట్లు కాదనేది గతంలో ప్రూవ్ అయింది, మళ్ళీ కూడా ప్రూవ్ అవుతుంది. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలు, కట్టల మీద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ డీజీకి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యూ డెమోక్రసీ నల్గొండ జిల్లా కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇరిగేషన్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను ఆపకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పుట్ట సత్యయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. ఏమంటే మన నకరేకల్లో
చెరువులకు సంబంధించి ఈసాయకుంట కానీ పెద్ద చెరువు కానీ మొత్తం ఆక్రమణకు గురవుతుంది. అయితే మామూలు ప్రజలు ఎవరైనా గుడిసి చేసుకుంటే దీని పర్మిషన్ లేదని పీకేస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ మొత్తం చెరువులు మొత్తం కూడా ఆక్రమించి శాశ్వత బిల్డింగులు కడుతున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోని పరిస్థితి ఉంది. కొంతమంది అమ్ముకుంటున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఏంటంటే వెంటనే మీరు దీని మీద చర్య తీసుకొని ఆక్రమణకు గురైన ఈ ప్రభుత్వ భూమిని మొత్తం మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి మీకు మెమోరాను, అట్లే దీని ప్రతులు కూడా మీరు కలెక్టర్ గారు. మిత్రులారా, నకిరేకల్లో ఉన్న చెరువులు, కుంటలు అంటే వీషాయ కుంట కానీ, ఎర్రకుంట కానీ, పెద్ద చెరువు కానీ మొత్తం కూడా ఆక్రమణలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా పక్కా బిల్డింగులు కడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ భూములు కాలేజీలకు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులకు కేటాయించాల్సిన భూములను ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఆక్రమించుకొని పక్కా బిల్డింగులు కడుతున్నారు. మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి వెంటనే ఏవైతే ఆక్రమించుకున్న భూములు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వ పరం చేసుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైనా పేదవాళ్ళు ఉండటం కోసం పూరి గుడిసె వేసుకున్నా కూడా మీకు పర్మిషన్ లేదని చెప్పేసి ఆ పూరి గుడిసెలను పీకేస్తున్నారు. కానీ పక్కా నిర్మాణాలు ఎలాంటి పర్మిషన్లు లేకుండా పక్కా నిర్మాణాలు కడుతున్న వాళ్ళని మాత్రం ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. కనుక మేము ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఆక్రమణకు గురైన భూములు ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పరం చేసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడలో రైతులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాన్స్వాడ నుండి దేశాయిపేట వరకు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతులతో కలిసి పాల్గొని ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి నరేందర్ రావు ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి రైతులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ప్రతిదీ కూడా వారు పేదవాళ్ళ కోసమే చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలలో ప్రతిదీ కూడా అడుగడుగున విషయాలు తెలవాలి. ఎందుకంటే వారు చేసుకుంటూ పోతే వాటిని ఎవరు కూడా గుర్తు చేయకపోతే మంచి పద్ధతి కాదు. అందరూ కూడా వారు చేసినటువంటి పథకాలను ప్రతి వాళ్ళు గుర్తుంచుకొని ఎక్కడ కూడా ఆ వాయిస్ రావాలి. ఆ వాయిస్ వచ్చినప్పుడే వారు చేసిన పథకాలకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పేదవాళ్ళ కోసమే పెడతా ఉన్నారు. అది మనం గుర్తెరగవలసిన అవసరం మన అందరి పైన ఉంది. దాన్ని మన కార్యకర్తలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ కానీ ప్రతి వాళ్ళు కూడా గుర్తెరిగి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద అందరి అభిమానము చూపించి వారిని ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారి మీద మన అభిమానం ఉంటే వారు గొప్పగానే ఉంటారు. ఎప్పుడు కూడా పదవులలో ఉండి పేదవారికి సాయం చేస్తారు. కాబట్టి మనందరి ఆశీర్వాదము వారి పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలకు సంక్షేమ
రాష్ట్రంలో రైతులకు రైతు బీమా లేదు, ఏ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదు. ఇది రైతుల గురించే. ఇలా రైతు వారోత్సవాలు, రైతు పండుగ జరుపుకుంటాం కాబట్టి రైతుల గురించి మాట్లాడదలుచుకుంటే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇలా మనది భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం. మా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకున్న దేశం. అన్ని దేశాలు 2000 సంవత్సరంలో మీ అందరికీ చాలా మంది గుర్తుంటుంది, బిల్ లాడెన్ అనే వ్యక్తి అమెరికాలో ఆ బిజినెస్ టవర్లను బుక్ చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైంది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వస్తుంటే కూడా వేరే దేశాల్లో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిన దేశాన్ని, కానీ మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడది, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, భూమి నుంచే పండిస్తాం. కాబట్టి మనం వేరే దేశాలకు సాయం చేసే పరిస్థితి మన భారతదేశం కాబట్టి అట్లాంటి రైతు ఉన్న దేశంలో రైతులు కాపాడుకుంటేనే రాజ్యం ఉండదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ కలలు కానీ రైతులు బాగు చేసేందుకు తాను రైతుకు వెన్నుదన్నుగా ఉంటున్న వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ కూడా రైతులు ఇంతమంది వాళ్ళ సౌకర్యం చేయాలి. ఎక్కడ కూడా ఇవాళ పెట్టుబడి, ఇవాళ పొలం చుంటున్నామంటే ఏ కార్యక్రమం చేసినా ఇలా పెట్టుబడి కావాలి. ఇలా బ్యాంకుల వరకు ఎలాంటి పైరు లేకుండా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని మదర్ మేరీ వృద్ధాశ్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు నాయకవాడి వెంకట్ మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు వేడుకలు జరిపారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వృద్ధాశ్రమంలో 50 మందికి సరిపడా నిత్యావసర సరుకులు అందించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, నరేష్, మణికంఠ, నరేష్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి శాసనసభ్యులైన శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు వేడుకలను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఇంద్రేశం గ్రామంలో గల మదర్ మేరీ అనాథాశ్రమంలో అనాథల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఘనంగా చేయాలని ఉన్న ఈ కరోనా కారణంగా కొన్ని కట్టుబడులకు నియమాలను పాటిస్తూ ఈ విధంగా జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మా అధినేత ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక హితుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా అంతర్గం మండల కేంద్రంలో 100 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ అన్నదాతకు ఆపద్ బాంధవుడిగా కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆమల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేంద్రరెడ్డి, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్పగా ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో పరిపాలనకు కాలడ్డం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ఇంత గొప్పగా అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ గారిని ప్రాజెక్టును చులకన చేసేటువంటి విధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా విస్తుపోతా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు.
తెలంగాణలో ఈరోజు గత వారం రోజులుగా ప్రతి ఇంటి ముంగట ప్రతి ఒక్క అక్క ఇలా ఇంటి ముంగట ముగ్గులు వేసి జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని గొప్పగా ముగ్గులు వేసినటువంటి పరిస్థితిని కల్లారా చూసినాం. ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో ర్యాలీలు తీసినటువంటి పరిస్థితిని చూసినాం. ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ఈ పరిపాలనను విచ్ఛిన్నం చేయడం కోసం, ఈ పరిపాలనను ఇలా కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఇలా విచ్ఛిన్నం చేయడం కోసం కుట్ర పన్నుతున్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి అడ్డం వస్తే ఖచ్చితంగా ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు అంతర్గాం మండలంలో గత వారం రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ అదేవిధంగా రైతు బంధు సమితి సభ్యులు కానీ మా గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క విజయవంతంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వట్టిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాలు చేస్తే ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అని నినాదాన్ని అందిపుచ్చుకొని ఉద్యమం చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఎంతో మంది అమరవీరులు త్యాగం చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఎంతో మంది జైల్లో వెళ్లి ఎంతో కేసులు భరిస్తే వచ్చినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా నడుస్తుంటే ఓర్వలేనటువంటి పార్టీలు, ఓర్వలేనటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి విధానాలను ప్రజలు కులంకుశంగా గమనిస్తున్నారు. తప్పకుండా వచ్చేటువంటి ఏ సందర్భంలోనైనా వారికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, 2 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణ. ప్రైవేటు ఉద్యోగులకు అండగా ప్రభుత్వం, పండగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్. $317 జీవో అమలులో ఉద్యోగులు బదిలీలు, విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. నల్గొండ జిల్లాలో అక్రమ నిర్మాణాలు, అధికారులు స్పందించాలని వినతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.